హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే పాలిమరిజం అన్నమాట. పాలిమార్ఫిజం ఇన్ పైథాన్ అన్నమాట. సో అంటే ఏంటి, ఒక సింపుల్ లైన్ లో చెప్పాలంటే పాలిమార్ఫిజం ని వన్ నేమ్ మెనీ ఫార్మ్స్, ఒక నేమ్ ని మెనీ ఫార్మ్స్ ని యూజ్ చేయటాన్ని దట్ మ్యాజిక్ ఇస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం అన్నమాట. ఓకేనా? సో అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఇట్ మీన్స్ సేమ్ ఫంక్షన్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఒకే ఫంక్షన్ డిఫరెంట్ క్లాసెస్ ని బిహేవ్ చేయటాన్ని పాలిమార్ఫిజం అని అంటాం. ఓకేనా? సింపుల్ డెఫినేషన్ అంటే మనం ఎలా ఆలోచించుకుంటాం? ఏ కార్ మూవ్స్ ఆన్ ఎ రోడ్, ఏ ప్లేన్ ఫ్లైస్ ఇన్ ద sky, ఏ షిప్ స్నేల్స్ ఇన్ ద స్నీ, బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ మూవ్. అంటే మూమెంట్ అనే మెథడ్ అనేది కామన్ గా ఉంది. దట్ ఈస్ పాలిమార్ఫిజం అన్నమాట. సో అన్నిట్లో సేమ్ ఫంక్షన్ కాకపోతే సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ క్లాసెస్ బట్ డిఫరెంట్లీ. సో ఈ డిఫరెంట్ మూవ్మెంట్ జరుగుతుంది, కానీ మూవ్మెంట్ అనేది జరుగుతుంది కదా. ఏరోప్లేన్ అండ్ డిఫరెంట్ మూవ్మెంట్ స్కైలో జరుగుతుంది, అంటే మూవ్మెంట్ జరుగుతుంది కదా. షిప్ కూడా అంతే. సో మూవ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ అన్ పాలిమార్ఫిజం, మూవ్మెంట్ ఫంక్షన్. ఓకే, మూవ్ ఫంక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ప్రింట్ లెంత్ ఆఫ్ హలో అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని ప్రింట్ అయ్యింది. ప్రింట్ లెంత్ ఆఫ్ 1 2 3 4 అంటే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ప్రింట్ అయ్యింది. అవుట్పుట్ ఏమొచ్చింది? 5 వచ్చింది, 4 వచ్చింది. బట్ యూజ్ లెంత్ ఫంక్షన్ బట్ వర్క్ ఆన్ డిఫరెంట్ టైప్స్, దట్ ఈస్ పాలిమార్ఫిజం. అంటే లెంత్ ఫంక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ మీద వర్క్ అవుతుంది, కానీ సేమ్ సేమ్ అంటే డిఫరెంట్ క్లాసెస్ లో వర్క్ అవుతుంది, కానీ సేమ్ మెథడేగా. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, కానీ ఏదైనా అది మూమెంట్ అనేది జరుగుతుందిగా, మనకి అవుట్పుట్ ఇస్తుంది కదా, లెంత్ కౌంట్ చేస్తుంది కదా. దట్ ఈస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. ఓకేనా? సో మన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? పాలిమార్ఫిజం విత్ క్లాసెస్ తీసుకుంటే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో క్లాస్ క్లాస్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? పాలిమార్ఫిజం ఫంక్షన్ ని ఒక్క నిమిషం. ఒకసారి డిఫైన్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? కాల్ చేస్తేనే కదా ఫంక్షన్స్ ని. సో మనం డిఫరెంట్ కేసెస్ ని కాల్ చేస్తున్నట్టు అన్నమాట. సో యానిమల్ ఎంటర్. డన్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇండెంటేషన్ ఎర్రర్ అట్ లైన్ 2. ఓకే, సో మనకి లైన్ 2 లో ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది అనమాట. అంటే సో దిస్ రిటర్న్ ట్యాబ్ అనగానే ఆటోమేటిక్ గా మూవ్మెంట్ అనేది అయిపోయింది. డన్. ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సారీ, మెయిన్ డాగ్ ఆబ్జెక్ట్ ఎట్. సో మనకి ఏంటి అంటే ఊఫన్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం స్పేస్ ఇవ్వలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. సో నేను క్లాస్ డాగ్ క్లాస్ క్యాట్ అని ఇచ్చాను. పాలిమార్ఫిజం ఫంక్షన్ ని రాశాను అండ్ ఆబ్జెక్ట్ క్లాస్ ని క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు దాన్ని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం అనమాట. ఓకేనా? స్లోగా చూసారా, డాగ్ మేక్స్ హూఫ్ అండ్ క్యాట్ మేక్స్ మియామ్ అనమాట. సో ఇక్కడ ఏంటి పాలిమార్ఫిజం అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనమాట. ఓకేనా? సో అసలు ఎందుకు యూజ్ అయ్యిందంటే, మేక్స్ యువర్ కోడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబుల్ అనమాట. అంటే మన కోడ్ ని ఫ్లెక్సిబుల్ గా ఎక్స్టెన్సిబుల్ గా చేయటాన్ని పాలిమార్ఫిజం అంటాం అనమాట. సో అబౌట్ కోడ్ రీయూజబిలిటీ, కోడ్ ని రీయూజ్ చేయడానికి పాలిమార్ఫిజం వాడతాం. అండ్ మేక్స్ ఫంక్షన్ మోర్ జెనరిక్ ఫంక్షన్ ని క్రియేట్ చేయడానికి పాలిమార్ఫిజం యూజ్ చేస్తాం అనమాట. టర్మ్స్ ఏంటి? పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్ అనమాట. మెనీ ఫార్మ్స్ ఇస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం. అంటే వన్ ఇంటర్ఫేస్ మెనీ ఇంప్లిమెంటేషన్, అంటే ఒక ఇంటర్ఫేస్ తో మెనీ ఇంప్లిమెంటేషన్ ని చేయటాన్ని పాలిమార్ఫిజం అంటాం. రియల్ లైఫ్ అనాలిసిస్ చూసుకుంటే, మేక్ పిజ్జా బేక్స్ ఏ పిజ్జా, మేక్ కేక్ బేక్స్ ఏ కేక్, మేక్ శాండ్విచ్ మేక్ ఏ శాండ్విచ్. అంటే సేమ్ ఫంక్షన్ నేమ్ డిఫరెంట్ రిజల్ట్, అంటే ఫంక్షన్ నేమ్ సేమ్ గానే ఉంది, కాబట్టి ఇక్కడ ఏంటో డిఫరెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ నోన్ యాజ్ పాలిమార్ఫిజం అనమాట. సో దిస్ ఈస్ అన్ one name many forms, that is known as polymorphism. Hope you like it. Thank you.